నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ హాజరయ్యి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించమని చెప్పారు. అలాగే సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ నేతలు సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్తో భేటీ అయ్యారు. 7,400 మంది గ్రేడ్ 2 జూనియర్ లైన్మెన్లను విద్యుత్ శాఖలో విలీనం చేసి 4 డిస్కమ్లను ట్రాన్స్కో పరిధిలోకి తీసుకొని రావాలని సంఘ నేతలు మంత్రి రవికుమార్ను కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు అని గాంధీజీ ఇతర నాయకులందరూ అహింసావాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మిన వ్యక్తి అని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. అద్దంకిపట్టణంలోని కొత్తపేటలో గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ కలిసి చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దేవపాలన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని, సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన జన్మించారని, స్వతంత్ర ఉద్యమాల్లో సుభాష్ చంద్రబోస్ ప్రముఖ పాత్ర పోషించారన్నారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వేచ్ఛ ఇస్తాను, ఒక వ్యక్తి ఆలోచన కోసం చచ్చిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 1000 జీవితాలతో అంతరిస్తుందని బోస్ చెప్పారన్నారు. సేవాచరణంబునందసు అర్పణ చేసిన వారి పార్థివ శ్రీ నేతాజీ ఏమి రుణం తీర్చుకోవాలా? మీరు రక్తం చెందించండి, ఒట్టి మాటలు కాదు. శాంతి, అహింస, పరమో ధర్మ అని ఈ మాటలు నాకు చెప్పాలండి. కత్తి దూస్తే కానీ ఇంగ్లీష్ వాడు వచ్చపోయాడు.
గురి చూసి కొడితే కానీ వాడు వదిలిపెట్టి వెళ్ళాడు. 30 కోట్ల మంది ఒక్కసారి ఉమ్మేస్తే కొట్టుకుపోయే ఇంగ్లాండ్ దేశం వాళ్ళని చూసి మనం భయపడటమా అని గుండె ధైర్యంతో పలికిన వాడు. అంటే గాంధీకి వ్యతిరేకమని కాదు, అదొక లైన్. శాంతి అహింస, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనేది అదొక మార్గం. ఈయన మార్గం వేరు. ఎన్ని దేశాలకు వెళ్ళాడు మారు వేషాల్లో. ఎల్ఐసి ఏజెంట్గా తిరిగాడు, గడ్డం పెంచుకొని షాబుల్లా ఖాన్ పేరు పెట్టుకుని వెళ్ళాడు, కాలినడకని వెళ్ళాడు, గాడిద మీద వెళ్ళాడు, మారు వేషాల్లో అన్ని దేశాలు తిరిగాడు. ఎవరైతే ఇంగ్లీషు వాళ్ళకి వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయో ఇటలీ, జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలు పర్యటించి ఆ నాయకుల మనసు మరించి తాను సైన్యాన్ని స్థాపించి 60,000 మంది సైన్యాన్ని సమీకరణ చేసి, మన ఆంధ్రదేశంలో 1,600 మంది సమీకరణ చేసి 20,000 మంది ఆడవాళ్ళని చేర్చి మిలిటరీలో ఇంగ్లీషు వాడికి దడ పుట్టించినటువంటి ధైర్యస్తుడమ్మా సుభాష్ చంద్రబోసు. సామాన్యుడు కాదు. స్వతంత్రం వచ్చింది మనకు, నీరసంగా వచ్చింది మనకు. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, ఇంకా తెల్లారలేదు. అర్ధరాత్రి స్వతంత్రం ఇంకా తెల్లారలేదు. కానీ బోసుబాబు గారి యొక్క లైన్లో వచ్చినట్టయితే ఒక ధైర్యము, ఒక వీరము, ఒక పౌరుషము, ఒక సవాల్. భారతదేశం అంటే వాళ్ళ జోలికి ఊరు పోకూడదునైనా. బుద్ధుడు పుట్టిన దేశం కాదు, గాంధీ పుట్టిన దేశం కాదు, సుభాష్ చంద్రబోస్ పుట్టిన దేశం ఇది. ఆ జోలికి వస్తే మన చర్మం ఊరు తాట తీస్తారు, తోడు తీస్తారు. ధైర్యానికి మారు పేరు. ఈరోజు కూడా మనం ధైర్యం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకుంటాం మన స్వాతంత్ర సమర యోధుల్లో. ఆ తర్వాత పటేల్ గారిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మొట్టమొదట ఒక ఆజాద్ హిందూ ఫౌజు కత్తికి కత్తి మిమ్మల్ని పారదోలుతా అని చెప్పేసి తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలా. కలెక్టర్ పదవిని కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇస్తామన్నా తృణప్రాయంగా నాకు అవసరం లేదని త్యజించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవటం ఇక్కడ అదృష్టంగా భావిస్తున్నాం. దానికి కారకులైన నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారి యొక్క జయంతి సందర్భంగా మనం అందరం వారికి జయంతి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం సెలవు తీసుకున్నాం. సర్పంచ్గా ఉన్న టైంలో, నా భార్య వార్డు మెంబర్గా ఉన్న టైంలో ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. మన నాగేశ్వరన్న ఎన్నో కొద్ది ఒడిదుడుకులతో ఈ బొమ్మ ఇక్కడ పెట్టినా చాలా సంతోషంగా మేము ఆ రోజు ఈరోజు సంతోషంగా ఉన్నాం. అది మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేయడం, దీనికి ఏదో తన వంతు సహాయంతో ఖర్చులతోటి ఆయన ఖర్చు పెట్టుకొని అందరిని పిలిచి ఇక్కడ ఈ పిల్లలతోటి పెద్దలతోటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి మనిషిని గుర్తుంచుకొని ఈ కార్యక్రమాలు చేయడం వల్ల నాగేశ్వర గారికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పెద్దల వాళ్ళు చెప్పిన మాటలకి ఆయన గురించి చెప్పారు. అంతకన్నా ఇంకా మించి మనకి తెలియదు. దీంతో ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా అతని గురించి చెప్పిన మాటలని విని అతని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరండి. సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్. చిన్నపిల్లలందరూ కూడా సెల్యూట్ చేయండి ఒక్కసారి మహానేతకి. జై హింద్, జై హింద్. మీరందరూ కూడా పూలమాలతో సత్కరిస్తున్నారు. నిరక్షరాస్యులందరూ అక్షరాస్యులుగా మారడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల్లో ఉండే సభ్యులకు విద్య అనేది ఎంతో అవసరమని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో గురువారం ఉల్లాస్ గ్రామ వాలంటీర్లకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హాజరై మాట్లాడారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ వారు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ముఖ్యంగా స్వయం సహాయక సభ్యులు చదవడం, రాయడం అనేది నేర్చుకోవాలని, చదువు అనేది
లేకపోతే నష్టపోయేది వారే అన్నారు. ఉల్లాస్ వారు ఏర్పాటు చేసే వయోజన విద్యా కేంద్రాలను నిరక్షరాస్యులు ఉపయోగించుకొని చదవడం, రాయడం నేర్చుకోవాలన్నారు. అలాగే ప్రతి మహిళ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంఈఓ సుధాకర్ తెలియజేశారు. దాదాపు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పాఠశాల కూడా అటాచ్మెంట్ కేంద్రాలు ఉంటాయి. అది అంగన్వాడీ కేంద్రాలు. నేను ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా మొట్టమొదటి వెళ్ళేది అంగన్వాడీ కేంద్రానికి వెళ్తాను. అంటే సార్ చెప్పినట్టుగానే ఇప్పుడంతా కూడా ఫోన్పేలు రకరకాలు చేస్తుంది. ఆ ఫోన్పే చేయడం వల్ల నష్టం కూడా చాలా ఉంది. నేనే చాలా నష్టపోయాను. అది చేసేటప్పుడు జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. సబ్మిట్ కొట్టేటప్పుడు, ఓకే కొట్టేటప్పుడు జాగ్రత్త చూసుకొట్టాలి. కాబట్టి మనం కూడా ప్రతి విషయం జాగ్రత్త చూసుకోవాలి. మీరు కూడా ఒకసారి డిస్కస్ చేసి చేయండి. ఇప్పుడు ఇక్కడ మన ఉల్లాస్ టెస్ట్లో, ఉల్లాస్ ఎగ్జామ్ ఈ బుక్లో కూడా చాలా చక్కగా ఉన్నాయి. డిస్కస్ చేస్తూ మంచి మంచి ఫిగర్లు వాడుకుంటూ మనం చదవచ్చు. చూడండి ఎంత చక్కగా పుస్తకాలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రీకాంప్రెషన్ అయితే కాంప్లెక్స్ మొత్తం కూడా ఏకీకృతం చేస్తున్నారు. అంటే అంగన్వాడీ ఉన్న కేంద్రాలలో కూడా ఇక నుంచి మనకి ఎక్కడ కూడా బయట పెట్టరు. అటాచ్మెంట్ టు ది స్కూల్. ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు ఈ కేంద్రాలు పెడతారో అక్కడ మాత్రం బయట లేకుండా పాఠశాలలోనే జరపడానికి పర్మిషన్ అడిగారు వాళ్ళు. రేపు అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి కావాలి. మొత్తం కూడా ఎన్ని అంగన్వాడీలు ఉన్నా కూడా మన హై స్కూల్ లెవెల్లో కానీ ప్రాథమిక స్థాయి లెవెల్లో జరుగుతాయి. దానివల్ల ఏంటంటే విద్యార్థులు కూడా చక్కగా ఉంటారు. ఇంతకుముందు ఈ అంగన్వాడీ కేంద్రాలు ఒకరిద్దరు ఊరి చివరు ఉండేవారు, కానీ పెట్టలే కాదు, వాళ్ళు కూడా స్కూల్లోకి వస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే విద్య ప్రజల దగ్గరికి పోతుంది. చాలా చక్కని కార్యక్రమం. సరే అవకాశం గురించి నాకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా చెప్తూ చదువుకునే పిల్లలు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, 10th క్లాస్ వాళ్ళకి పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా దాన్ని స్టడీ చేయాలి ముందు రాసే ముందు అనేది చాలా సూచనలు సలహాలు సార్ నేనేం చూస్తూ ఉంటాను సార్. ఈ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి దాని ఇంపార్టెన్స్ ఏందనేది ముఖ్యంగా గుర్తించిన వాడు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం మీకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం సార్ కూడా పిలవడం జరిగింది. ఇంకా మనకి మన ఎంపీలు సార్ స్వచ్ఛందంగా మన గ్రూపులో ఉన్నటువంటి నిరక్షరాస్యులనే మనం గుర్తించాం కాబట్టి వాళ్ళకి మనం అక్షరాస్యత నేర్పిస్తే ఆ గ్రూపులో జరిగే లావాదేవీలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. ఇప్పుడు చాలా మందికి తమ్మున్న వాళ్ళు అవటం వల్ల చాలా మందికి ఆ ట్రాన్సాక్షన్ తెలియక అవగాహన లేట్లతో డబ్బులు వాడేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల గ్రూపులు నాశనం అయిపోయాయి. అది లేకుండా ఈ కార్యక్రమాన్ని మనం ఓన్ చేసుకుందాం. ఖచ్చితంగా మన గ్రూపులో ఉన్న వాళ్ళని ఎవరైతే నిరక్షరాస్యులు అసలు అక్షరం కూడా రాని వాళ్ళు ఉన్నారో మనం గుర్తించాం కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. మనం ఎడుదిరి గ్రూప్ మీటింగ్లు పెట్టాలి, గ్రామ సభ మీటింగ్లు పెట్టాలి గ్రామాల్లో. ఇది ఒక మీటింగ్ అనుకుంటాం అంతే, ఒక గంట సేపు. కాబట్టి దాని ప్రయారిటీని తెలుసుకోవాలి. మనం ఏదో ప్రెజర్గా మనం ఫీల్ అవ్వకూడదు. ఈ ఇంపార్టెన్స్ దీంట్లో ఉపయోగపడేది మన వాళ్ళే, మన గ్రూప్ మెంబర్సే. వాళ్ళని అవేర్నెస్ చేస్తే మన పూర్తి స్థాయిలో గ్రూపులు కూడా సక్రమంగా నడుస్తాయి. మనం ఇచ్చే లోన్స్ కావచ్చు, ఏదైనా రికవరీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి. తర్వాత ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవడం ఎట్లా. ఇప్పుడు ప్రతి ఫోన్కి మన ఫోన్ రింగ్ చేయగానే ఒక హెచ్చరిక వస్తూ ఉంటుంది, విన్నారో లేదు అందరూ. ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో. నీకు ఫలానా డబ్బులు వస్తాయి, నువ్వు ఎమ్మిటి నీ అకౌంట్ నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అని అడుగుతూ ఉంటాను. అవి చెప్పేసామనుకోండి వెంటనే మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మన రామాయ పార్టీలో 70,000 బిల్ ఒకరికి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులతో ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకొని ఉన్నత పదవులు చేపట్టాలని తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో గురువారం TNTU యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో ఉన్న రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. నేను వీడియో ఇప్పుడు 2 కవర్ చేస్తాను.
కొట్టుకమ్మా మేడం గారు మీరు రండి మేడం ఇట్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని వరి పంటను పరిశీలించి రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. గ్యాప్ పొలంబడిలో భాగంగా ఈరోజు మనం తిమ్మాయిపాలెం గ్రామంలో ఈ పొలంబడి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా మనం ఈ పంటలు పండిస్తాం. దీన్ని మనం ఏపీఎస్ఓపీసీఏ వారి ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ఈ గ్యాప్ సర్టిఫికేషన్ అంటే మనం పంట పండిన తర్వాత ఇవన్నీ కూడా మనం ల్యాబ్కు పంపించి దీంట్లో ఎటువంటి రసాయనిక అవశేషాలు లేకుండా నిర్ధారించిన తర్వాత మనం ఇవి ఎక్కువ ధరకి మనం మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి ఒక సర్టిఫికేషన్ అవసరం కాబట్టి ఏపీఎస్ఓపీసీఏ వారి ద్వారా మనం సర్టిఫికేషన్ కూడా చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యాప్ పొలంబడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తిమ్మాయిపాలెం గ్రామంలో కూడా ఒక 10 మంది రైతులు ముందుకు వచ్చి గ్యాప్ సర్టిఫికేషన్కి పేర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఈ శనగ పంటని పరిశీలించడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని స్థానిక కొత్తపేటలో చంద్రబోస్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించారు. ముందుగా రోటరీ సభ్యులు చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు దేవపాలన మాట్లాడుతూ శాంతి నినాదం కాదు, పోరాడితేనే స్వతంత్రం వస్తుందని నమ్మి చివరకు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన మహానుభావుడు చంద్రబోస్ అని దేవపాలన తెలిపారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పందాలో పోరాడిన దేశభక్తుడు బోస్ అని దేవపాలన కొనియాడారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహనీయుడిని నివాళులర్పిస్తున్నారని గుర్తు చేశారు. హిందూ ఫౌజ్లో పనిచేసినటువంటి వాళ్ళు, దాంట్లో చౌదరి గారు, ఖైదల అప్పయ్య గారు ఆంధ్రదేశంలో తిరిగి వాళ్ళు అనాథలుగా బతికినటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఈయన ఇతర దేశాల్లో తిరిగినటువంటి మారువేషాలు తిరిగి జై హింద్ అనే నినాదాన్ని, జై హింద్ అనేటువంటి సఫ్రని అనేటువంటి ఆయన ఖాయం చేశాడు. దాన్ని బహుళ ప్రచారం చేసినటువంటి వాడు సుభాష్ చంద్రబోస్ గారు. శాంతి అహింస కాదు, మా దేశం జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి హెచ్చరించినటువంటి నాయకుడు. అసలు అహింసతో కాకుండా, శాంతి కాకుండా మా దేశంలో పౌరుషం ఉన్నదని చెప్పి ప్రకటించినటువంటి వాడు చిత్తరంజన్ దాస్ గారి శిష్యుడు ఆయన, అరవింద ఘోష్. అంతేకాదు చిట్ట చివరి వరకు కూడా ఆయన దగ్గర భగవద్గీత ఉంది. వివేకానంద స్వామి గారి యొక్క స్ఫూర్తితోటి ప్రతిరోజు కూడా గీతాన్ని పఠించి భగవద్గీతను పఠించినటువంటి మా భక్తుడు కూడా, అంటే కల్చరల్ అఫేర్స్కి వెళ్ళినటువంటి వాడు. అంటే హింసే కాకుండా శాంతి కల్చర్గా అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు. అసలు ఆయన టీవీ చూస్తుంటే పులకించిపోయింది. మనకి కత్తి డాల్ పెట్టుకొని పిస్టల్ పెట్టుకొని తిరిగినటువంటి నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళ కూతురు కూడా మొన్న వచ్చింది. ఈ సందర్భంలో ఒక రహస్యం చెప్తా. అట్లీ గారు బ్రిటిష్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన దేశం వచ్చారు. కలకత్తాలో చక్రవర్తి గారు గవర్నర్ గారు విందుకు ఆహ్వానించాడు 1956లో. ఏమండి అసలు మాకు స్వతంత్రం రావడానికి కారణం ఎవరన్నా అడిగాడు తమాషాగా. ఎవరు? గవర్నర్ గారు. నీకు రహస్యం చెప్తాను, గాంధీ వల్ల కాదు, నెహ్రూ వల్ల కాదు భయపడింది. సుభాష్ చంద్రబోస్ గారు నడిపినటువంటి సైన్యం యొక్క సింహగర్జనతో
దేశానికి స్వతంత్రం ఇచ్చారా వాళ్ళు పిచ్చోళ్ళారా, గాంధీ కాదు నెహ్రూ కాదు అని 1956లో గవర్నర్ గారితో రాష్ట్ర చెప్పినట్టు అట్లీ గారు రికార్డ్ అయింది అది. కాబట్టి మనం అనుకుంటాం మనం గాంధీ మహాత్ముడు చాలా గౌరవం కాదు, గాంధీ పట్ల ఎంతో గౌరవం కలిగినటువంటి వాడు. 2 సార్లు వ్యతిరేకించాడు ఆయన. 41లో 37లో ఎలక్షన్ పెడితే గాంధీ మహాత్ముడేమో పట్టాభి సీతారామయ్య గారిని బలపరిచాడు, ఆయనకి 1350 ఓట్లు వచ్చినాయి. బోసు గారు నిలబడితే ఆయనకి 1575 మార్కులు వచ్చినాయి. అంటే గాంధీ గారు ఒక క్యాండిడేట్ ఓడిపోయాడు. అప్పుడు గాంధీ గారి ఇంటికి పోయి తాతగారు ఏం కోపడ పాకండి అని చెప్పి అన్నాడు. అయ్యా నీ దూకుడుతో మేము పరిగెత్తలేము, మేము కూర్చుంటామని ఆయన, నువ్వు పరిగెత్తని చెప్పని. అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘ నూతన అధ్యక్షుడిగా శ్రీపతి రంగనాథాచార్యులచే సింగరకొండ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వేద పండితులు వంగర హరిశంకర అవధాని ప్రమాణ స్వీకారం చేయించారు. బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి పాటుపడతారని రంగనాథాచార్యులు తెలిపారు. అనంతరము నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.